హలో హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూపిస్తాను. ఒక చిన్న సింపుల్ టిప్తో ఈజీగా లాంగ్ ఫ్రాక్ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కట్ చేసేసుకోవచ్చు. అది ఏ విధంగా అన్నది ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. స్కిప్ చేసినట్లయితే అర్థం కాదు అనమాట. నేను ఆల్రెడీ స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఒకే వీడియో అయ్యేసరికి లెంత్ ఎక్కువ అయిందని చెప్పేసి, సో మీకు అర్థం కాని చోట స్లోగా పెట్టుకొని చూడండి. ఇక్కడ క్లాత్ నేను 6 మీటర్స్ తీసుకున్నా, లైనింగ్ 6 మీటర్స్ అయితే తీసుకున్నా. సో ఇక్కడ బాడీ పార్ట్లో కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నా. దాన్ని ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే ఇది ఒక 13 ఇంచెస్ లేదా 12 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. అంటే మన బాడీ లూజ్ని బట్టి అన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత టోటల్ బాడీ లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్. ఒకవేళ మీరు తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇటు సైడ్ కూడా 15.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ వెడల్పు 2.5 ఇంచెస్, షోల్డర్ 3.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ 6 ఇంచెస్, చెస్ట్ లూజ్ లేదా ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్. అంటే చెస్ట్ లూజ్ మన మొత్తం ఎంతైతే ఉంటుందో దాన్ని 4 భాగాలు చేస్తే ఎంతైతే వస్తుందో అంత తీసుకోవాలన్నమాట. ఇక్కడ రౌండ్ కోసం 1.5 ఇంచెస్ అండ్ మిడిల్లోకి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా షేప్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ డీప్, ఫ్రంట్ డీప్. తర్వాత బ్యాక్ నెక్ డీప్ 8.5 ఇంచెస్. మీరు ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ నడుము లూజ్ 8 ఇంచెస్. మొత్తం నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని 4 భాగాలు చేస్తే ఎంతైతే వస్తుందో అంత తీసుకోవాలి. ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ లోత్ అన్నమాట, ఇది ఫ్రంట్ డీప్ అన్నమాట. ఆ తర్వాత కట్ చేసేసుకోవడమే. సేమ్ ఇప్పుడు ఇది ఏ విధంగా అయితే ఉందో మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. నెక్ ఒకటి సేమ్ కట్ చేసుకోవాలి, చుట్టూ మొత్తం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అన్నమాట. కుట్టాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు. సో ఇది బ్యాక్ నెక్ అన్నమాట. పైన దాన్ని ఒకదాన్ని కట్ చేయాలి, కింద లేయర్ కట్ చేయకూడదు. సో ఇదే విధంగా ఇంకా మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్లో కొంచెం డీప్ తీస్తున్నాను, ఫ్రంట్ పార్ట్లో. ఇక్కడ కట్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఆ తర్వాత మెయిన్ క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్ ఒకటి సేమ్ కట్ చేసి చుట్టూ అంతా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన 5 మీటర్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ క్లాత్ అయితే తీసుకొని శారీ ఫోల్డింగ్ అంటారు దీన్ని. మొత్తం శారీ లాగా ఫోల్డ్ చేయాలి. మనం శారీస్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేయాలి. 4 మడతలు వేయాలి, 4 ఫోల్డింగ్స్. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఉంది కదా, దాన్ని ఇంకొక ఫోల్డ్ ఈ విధంగా చేయాలన్నమాట. ఇదే నేను చెప్తానన్నాను కదా ఒక సింపుల్ టిప్ అనేది, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే మార్కింగ్ చేసుకుంటే అసలు ఎక్కువ రాదు, తక్కువ రాదు, చాలా నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చూపించే విధంగానే మార్కింగ్ చేసుకోవాలి, అడ్డంగా పెట్టి దాన్ని మార్కింగ్ చేయకూడదు. ఆ తర్వాత పొడవు ఎంత కావాలో
అంటే మన టోటల్ లెంత్ నడుము నుంచి కింద వరకు స్కర్ట్ లెంత్. సో అది ఎవరికి ఎంత కావాలి అనిపిస్తే అంత తీసుకోవచ్చు. నేను ఇక్కడ 40 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. చుట్టూ ఇదే విధంగా 40 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోవాలి కంప్లీట్గా. ఆ తర్వాత ఇంకా మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు లైనింగ్ చూపించట్లేదు, అంటే కటింగ్ చూపించట్లేదు. సేమ్ ఇదే విధంగా లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్లీవ్స్ కింద మిగిలిపోయిన క్రాస్ పీసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నేను ఈ స్లీవ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కటి సపరేట్గా కట్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత 6 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. పొడవు వచ్చేసి ఇటు సైడ్ కూడా 6 ఇంచెస్ ఉండేలా తీసుకొని ఇక్కడ వెడల్పు వచ్చేసి 14 ఇంచెస్ ఉండేలా చూసుకుంటున్నాను అన్నమాట. అంటే ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఒక 4 ఇంచెస్ అలా ఫ్రిల్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత 3 ఇంచెస్ డౌన్ చేయాలి. నార్మల్ హ్యాండ్ని ఏ విధంగా డ్రా చేస్తామో ఇంకా అదే విధంగా కట్టింగ్ చేసేసుకోవడమే. కాకపోతే వెడల్పు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం అంతే. ఇంకొక దాన్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు క్రాస్ పీసెసే మిగిలాయి కాబట్టి నేను సపరేట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. కింద ఉన్న ఈ పీసెస్ని ఇంకొక 4 ఇంచెస్ స్ట్రైట్ పీస్ ఉండేలా తీసుకొని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా వస్తుంది అన్నమాట. హ్యాండ్కి ఇలా కుచ్చుళ్ళు వస్తాయి కింద అండ్ పైన ఈ విధంగా. ఆ తర్వాత ఇంకా డ్రెస్ని కుట్టడమే. ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్ తీసేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ పెట్టేసి దాని మీద నుంచి లైనింగ్ పెట్టేసి నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేయాలి అన్నమాట. మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ మీద నుండి ఉండాలి. ఆ తర్వాత నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా. ఆ తర్వాత లైనింగ్ని రివర్స్ చేయాలి. ఆ తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఒకే వీడియోలో పెడుతున్నాను కాబట్టి వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట. వీడియో లెంత్ ఎక్కువైందా అని చెప్పేసి. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే దాన్ని కొంచెం స్లో చేసుకొని చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత రివర్స్ చేసేసి చుట్టూ ఒక స్టిచ్ అయితే వేయాలి అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన మెథడ్ కటింగ్ అనేది చాలా ఈజీ అన్నమాట. ఇంకా అస్సలు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. చాలా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. అసలు ఏమాత్రం ఎక్కువ రావడం తక్కువ రావడం ఉండదు అనమాట. అంటే బాడీ పార్ట్ ఎక్కువ వచ్చి లేదంటే బాటమ్ పార్ట్లో తక్కువ వచ్చి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఇంకా మొత్తం ఈక్వల్గా వచ్చేస్తుంది, సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. కటింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని ఇదే విధంగా కుట్టేసుకోవాలి అన్నమాట. సో రెడీ అయిపోయింది.
నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కుట్టేసి పెట్టేసా. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి షోల్డర్స్ జాయింట్ చేయాలి. సో మెయిన్ సైడ్ 2 లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ 2 బయటకు ఉండాలి. ఈ విధంగా పెట్టేసి షోల్డర్స్ అయితే జాయింట్ చేయాలి. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఇంకా స్లీవ్స్ని కుట్టుకోవడమే. ఆ తర్వాత ఇక్కడ ఒక 4 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను మిడిల్ నుంచి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఫ్రిల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో మాత్రమే మనం కుచ్చులను పెట్టుకోవాలి, చిన్న చిన్న కుచ్చులను. సో ఇది పైన ఉంటే ఇప్పుడు కింద నుంచి అపోజిట్లో పెట్టాలి. ఇప్పుడు మనం ఎట్ సైడ్ అయితే కుచ్చులు పెట్టి కుట్టామో దానికి అపోజిట్లో పెట్టి ఇప్పుడు కుట్టాలి. టూ స్లీవ్స్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకున్నాం కదా, దాన్ని తీసుకొని మిడిల్లోకి ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పైనుంచి మెయిన్ సైడ్ మీద నుండే పెట్టేసి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంకా రెండింటిని ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. చివర్లో ఎడ్జ్ మీద స్టిచ్ పడేలా వేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఒక దాని మీద నుంచి ఒకటి మెయిన్ సైడ్ లోపలికి ఉండేలా పెట్టేసి రాంగ్ సైడ్ 2 పైనకు ఉండాలి. ఈ విధంగా ఒక దాని మీద నుంచి ఒకటి పెట్టేసి ఒక సైడ్ ఫ్రంట్ లోతు తీయాలి. సో ఈ విధంగా అన్నమాట. ఇవి టక్స్ ఫ్రంట్ సైడ్ అన్నమాట, ఫ్రంట్ సైడ్ గుర్తుండడం కోసం. ఆ తర్వాత నార్మల్గా హ్యాండ్స్ని ఏ విధంగా జాయింట్ చేస్తామో ఇంకా అదే విధంగా జాయింట్ చేసేసుకోవడమే. ఇంకా 2 సైడ్స్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఇంకా యువతల సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో లైనింగ్ని ప్లస్ మెయిన్ క్లాత్ని రెండింటిని కలిపి నడుము దగ్గర ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే స్టిచ్ వేసి పెట్టాను అన్నమాట. ఈ విధంగా
సింపుల్ ఏం లేదు, లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి నడుము దగ్గర ఒక స్టిచ్ వేయడమే. ఆ తర్వాత బాడీ పార్ట్, ఈ బాటమ్ పార్ట్ రెండింటిని కలిపి నడుము దగ్గర ఈ విధంగా జాయింట్ చేయాలి. అంటే పైన దానికి పై లేయర్కి పైన దాన్ని, కింద లేయర్కి కింద దాన్ని, ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క దాన్ని ఈ విధంగా జాయింట్ చేయాలి అన్నమాట. సో 2 సైడ్స్ ఇదే విధంగా జాయింట్ చేసేసుకోవాలి. అండ్ నేను చెప్పాను కదా, అంటే ఫుల్ సర్కిల్, హాఫ్ సర్కిల్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఫుల్ సర్కిల్ అంటే 8 భాగాలు ఎందుకు చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దానికి ఖర్చు ఎంత కలపాలి, మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. అలా అర్థం కాని వాళ్ళు ఈ విధంగా కటింగ్ చేసుకోండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే ఇంకా మనం బాడీ పార్ట్ ఒక్కటి కట్ చేసుకుంటే చాలు, మిగతాదంతా కట్ చేసేయచ్చు, అంత ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఫాలో అవ్వండి, ఇంకా ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా వస్తుంది, నీట్గా వస్తుంది, అండ్ అస్సలు పాడయ్యే ఛాన్స్ ఉండదు అన్నమాట. సో 2 సైడ్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫిట్టింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. దీనికోసం ముందు ఇక్కడ స్టిచ్చెస్ ఒకదాని మీద ఒకటి నీట్గా రావడం కోసం, అంటే ఒకటి కిందికి ఒకటి మీదికి ఇలా రాకుండా ఒకదాని మీద ఒకటి నీట్గా రావడం కోసం ఫస్ట్ అయితే ఒక పిన్ పెట్టేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. అంటే క్లాత్ జరిగిపోకుండా కుట్టేటప్పుడు అటు ఇటు నీట్గా వస్తుంది. సో ఈ విధంగా స్టిచెస్ అనేవి నీట్గా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో చూసుకొని ఒకసారి మార్కింగ్ చేసేసుకొని డైరెక్ట్ ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి కరెక్ట్ బాడీ స్టిచ్చింగ్ అనేది బాడీ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లూజ్ అవ్వడం కానీ టైట్ అవ్వడం కానీ అసలు ఏమీ అవ్వదు అన్నమాట. మన బాడీకి కరెక్ట్గా డ్రెస్ అద్దినట్టుగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇంకా స్టిచ్ వేయడమే. ఇదే కంటిన్యూ చేయాలి కింది వరకు, ఒక 5 to 6 ఇంచెస్ వరకు స్టిచ్ వేసిన తర్వాత అక్కడ రబ్ చేసి ఆపేయాలన్నమాట. అక్కడ నుంచి సపరేట్గా కుట్టేసేయాలి లైనింగ్ని, మెయిన్ క్లాత్ని. సో ఈ విధంగా రబ్ చేసి ఆపిన తర్వాత మెయిన్ క్లాత్ని ఒక్కదాన్ని పైనుండి కింద వరకు కుట్టేసేయాలి, లైనింగ్ని పక్కకు అనేసి. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని లోపలికి అనేసి ఓన్లీ లైనింగ్ని మాత్రమే పట్టుకొని పైనుండి కింద వరకు అయితే స్టిచ్ వేయాలి.
ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇంకా మనకి ఫ్యూచర్లో మనం కొంచెం లావ్ అయినా సరే మళ్ళీ స్టిచెస్ విప్పుకోవడానికి బాగుంటుంది అన్నమాట. సేమ్ యువతల సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. సో నేనైతే కుట్టేసా. ఆ తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇంకొకటి లైనింగ్ మొత్తం ఫోల్డ్ చేసి, ఇంకా డ్రెస్ మొత్తం అయిపోయింది కుట్టడం. లైనింగ్ మొత్తం ఫోల్డ్ చేసేసి కుట్టేసి డ్రెస్ పీకో చేసేస్తే కంప్లీట్గా డ్రెస్ అయితే అయిపోయింది అన్నమాట. ఆ తర్వాత ఇంకా లైనింగ్ని ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవడమే. ఆ తర్వాత పీకో చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత డోరీస్ పెట్టేసుకోవడమే లాస్ట్లో. ఈ డోరీస్ చేయడం నేను చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూపించాను, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడు చూపించలేదు. సో ఇంకా కంప్లీట్గా డ్రెస్ అయితే అయిపోయింది. సో దీని ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది అన్నమాట. ఫైనల్గా చాలా బాగుంది, కాకపోతే ఇది షేడ్ డిఫరెంట్ వస్తుంది అన్నమాట వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.